గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. కృష్ణా జిల్లాలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి గంగూరు చేరుకుంటారు. అక్కడ రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించి సిబ్బంది, రైతులు, అధికారులతో చర్చిస్తారు. ఆ పక్కనే ఉన్న వెంకటాద్రి ధాన్యం మిల్లును తనిఖీ చేస్తారు. మధ్యాహ్నం ఈడ్పుగల్లు చేరుకొని రెవెన్యూ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ధాన్యం విక్రయాల్లో కొన్ని ఇబ్బందులపై రైతులు ఆవేదన చెందుతున్నారని తెలుసుకున్నటువంటి చంద్రబాబు లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. కృష్ణా జిల్లాలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి గంగూరు చేరుకుంటారు. అక్కడ రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించి సిబ్బంది, రైతులతో, అధికారులతో చర్చిస్తారు. ఆ పక్కనే ఉన్న వెంకటాద్రి ధాన్యం మిల్లును తనిఖీ చేస్తారు. మధ్యాహ్నం ఈడ్పుగల్లు చేరుకొని రెవెన్యూ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఇక ధాన్యం విక్రయాల్లో కొన్ని ఇబ్బందులపై రైతులు ఆవేదన చెందుతున్నారు అని తెలుసుకున్నటువంటి చంద్రబాబు లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు అందించేందుకు కాంతి మనకు సిద్ధంగా ఉన్నారు. కాంతి, ఇవాళ కృష్ణా జిల్లాలో సీఎం పర్యటనపై స్కెడ్యూల్ ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే రైతుల నుంచి అనేక సమస్యలు వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఈ రోజు రైతులతోటి సీఎం చంద్రబాబు నాయుడు ముఖాముఖి పాల్గొని వారికి ఉన్నటువంటి సమస్యల పైన దానికి సంబంధించినటువంటి పరిష్కారానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ధాన్యం సేకరణకు సంబంధించినటువంటి విషయంలో ఆల్రెడీ కనుమలూరుకు చెందినటువంటి నియోజకవర్గంలోనే పలుమార్లు రైతులు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే ముందుగా గంగూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రం ఏదైతే ఉందో ఆ సేకరణకు సంబంధించినటువంటి విషయంలో రైతులతో మాట్లాడిన తర్వాత ఈ రోజు జరిగేటువంటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్నటువంటి రెవెన్యూ సదస్సులు ఏవైతే ఉన్నాయో అది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు ఈడ్పుగల్లులో జరుగుతున్నటువంటి రెవెన్యూ సదస్సులో కూడా పాల్గొబోతున్నారు. రైట్. తెలంగాణలో 6వ రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇవాళ భూభారతి బిల్లుపై చర్చించి అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత రైతు భరోసా విధి విధానాలపై సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. జీహెచ్ఎంసీ, పురపాలక, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులు ఇప్పటికే శాసనసభ ఆమోదం పొందాయి. హైడ్రాకు అధికారాలు కట్టబెట్టేందుకు తీసుకొచ్చిన జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లుపై అసెంబ్లీలో విస్తృత చర్చ జరిగింది. బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు పలు అభ్యంతరాలు లేవనెత్తారు. కాగా ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం రద్దు చేసి నేరుగా భూభారతిపై చర్చించనున్నారు. తెలంగాణలో 6వ రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇవాళ భూభారతి బిల్లుపై చర్చించి అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత రైతు భరోసా విధి విధానాలపై సభలో స్వల్పకాలిక చర్చ ఉంటుంది. జీహెచ్ఎంసీ, పురపాలక, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులు ఇప్పటికే శాసనసభ ఆమోదం పొందాయి. హైడ్రాకు అధికారాలు కట్టబెట్టేందుకు తీసుకొచ్చిన జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లుపై అసెంబ్లీలో విస్తృతంగా చర్చ జరిగింది. బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు పలు అభ్యంతరాలు లేవనెత్తారు. కాగా ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం రద్దు చేసి నేరుగా భూభారతిపై చర్చించనున్నారు.
నేడు తెలంగాణలో ఆటో డ్రైవర్లు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ప్రభుత్వం మాట తప్పిందని ఆటో డ్రైవర్లు అంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు స్కీమ్తో నష్టపోతున్న తమను ఆదుకుంటామని మాటిచ్చి అమలు చేయకపోవడం బాధాకరమంటున్నారు ఆటో జేఏసీ నాయకులు. ఈ నేపథ్యంలో చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. నేడు తెలంగాణలో ఆటో డ్రైవర్లు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది. వివరాలు అందించేందుకు మనకు ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఇది చూసిన మర్కాసిపేటలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవాళ అసెంబ్లీ వేదికగా భూభారతికి సంబంధించిన అంశంపైన కూడా ఇవాళ చర్చ జరగబోతుంది. భూభారతి తీసుకున్న ధరణి ఆ పేరును మారుస్తూ కూడా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతిని కూడా తీసుకొచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన దానిపైన కూడా ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనే దానిపైన కూడా ప్రతిపక్షాల నుంచి కూడా మొదటి నుంచి కూడా అడుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి పైన మాత్రం ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, అదేవిధంగా ఎంఐఎం, దాంతోపాటుగా సిపిఐ ఎలాంటి అంశాలను కూడా లేవనెత్తబోతుంది, సభలో మాత్రం ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రశ్నించబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన దానిపైన కూడా దాదాపు మధ్యాహ్నం వరకు కూడా ఆ చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చర్చ ముగిసిన వెంటనే మాత్రం రాష్ట్రంలో మాత్రం రైతు భరోసాకు సంబంధించినందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఎకరాల భూమి ఉన్న రైతులకు రైతు భరోసా ఇవ్వాలనే దానిపైన కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కాబట్టి దీని విధి విధానాలు ఖరారు చేయాలంటే అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి, అదేవిధంగా ఎంఐఎం, అదేవిధంగా బీజేపీ, అదేవిధంగా సిపిఐ, ఈ 4 పార్టీలకు సంబంధించిన దానిపైన కూడా రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఉంటే రైతులకు ఇస్తే బాగుంటుందనే దానిపైన కూడా అభిప్రాయాలు సేకరించిన తర్వాత మాత్రం రైతు భరోసా పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వచ్చే నెలలో కూడా రైతు భరోసాను కూడా ఇస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే చెప్తుంది. కాబట్టి ఎన్ని ఎకరాల రైతులకు భూమి ఉంటే ఆ ఎన్ని ఎకరాలు ఉంటే వారికి మాత్రమే ఇస్తుందనే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా ఆ రాష్ట్రంలో నిన్న నుంచి అంటే ఒక పక్క పొలిటికల్ హీట్ ఎక్కిందని చెప్పుకోవచ్చు. ఆ కేటీఆర్ అరెస్ట్ ఉంటుందని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇదే సమయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు ఒక వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. కారు ఈరీస్కు సంబంధించిన దానిపైన కూడా ఆ శాసనసభ వేదికగా కూడా చర్చించడానికి మాత్రం ఆ బీఆర్ఎస్ పట్టుబడబోతుంది. ఇదే అంశంపైన కూడా ఇప్పటివరకే వాయిదా తీర్మానం ఇచ్చిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఫార్ములా ఈకి సంబంధించినందుకు మాత్రం హైదరాబాద్ లో ఏదైతే గతంలో నిర్వహించిన తర్వాత మాత్రం రెండోసారి కూడా ఫార్ములా ఈకి సంబంధించిన దానిపైన కూడా ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన దాదాపు 5 రోజుల వ్యవధిలోనే ఆ ఫార్ములా ఈకి సంబంధించిన మాత్రం అధికారి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు. ఫార్ములా ఈకి సంబంధించిన దానిపైన కూడా హైదరాబాద్ లో ఎందుకు క్యాన్సిల్ అయిందన్న దానిపైన కూడా ప్రభుత్వం ఇప్పటివరకు ఒక క్లారిటీ ఇవ్వలేదు. దీంతో పాటుగా ఏదైతే 55 కోట్ల రూపాయలకు సంబంధించిన దానిపైన కూడా ఇప్పటివరకే లావాదేవీలు జరిగాయి. దానికి సంబంధించిన దానిపైన కూడా ఇప్పటివరకే ఆ కేటీఆర్ పైన కూడా కేసు నమోదు చేశారు. కాబట్టి దీనికి సంబంధించిన దానిపైన కూడా ఎలాంటి విచారణకైనా నేను సిద్ధమని చెప్పేసి కూడా ఇప్పటివరకే కేటీఆర్ కూడా చెప్తున్నారు. కాబట్టి శాసనసభ వేదికగా తెలంగాణ ప్రజలకు తెలిసే విధంగా కూడా ఆ ఫార్ములా ఈ పైన కూడా ఒక చర్చకు అవకాశం ఇస్తే మాత్రం గతంలో ఆ ఫార్ములా ఈ హైదరాబాద్ కు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, తీసుకొచ్చిన తర్వాత మాత్రం ఆ ఎన్ని కోట్ల నిధులను కూడా ఫార్ములా ఈకి సంబంధించినందుకు మాత్రం ఇచ్చాము అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇస్తానని చెప్పేసి కూడా ఇప్పటివరకే కేటీఆర్ కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా రాష్ట్రంలో మాత్రం ఒక పక్క ఓఆర్ఆర్ కు సంబంధించిన దానిపైన కూడా సిట్ విచారణకు ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో మాత్రం రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక పక్క ఆ పొలిటికల్ లీడ్ ఎక్కిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా బీజేపీ కూడా ఆ వాయిదా తీర్మానం ఇచ్చింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆ ప్రకారం మాత్రం నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఏమైంది, నిరుద్యోగులకు సంబంధించినందుకు మాత్రం రాష్ట్రంలో ఎంతమంది ఆ నిరుద్యోగులు ఉన్నారు, నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ ప్రభుత్వాన్ని కూడా బీజేపీ ఇప్పటివరకే ప్రశ్నిస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన దానిపైన కూడా ఆ సభలో చర్చకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీజేపీ ఆ వాయిదా తీర్మానం ఇచ్చింది. కానీ రైతు భరోసా అంశంపైన మాత్రం ఇటు అధికార పార్టీ అదేవిధంగా ఆ ప్రతిపక్ష పార్టీలు మాత్రం మాటల యుద్ధం కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్రంలో మాత్రం ఆ కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఆ మేనిఫెస్టోలో తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దానికి అనుగుణంగా ఆ రీసెంట్ గా ఆ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆ రైతులకు సంబంధించిన అంశంపైన మాట్లాడుతూ కూడా రైతు ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారిని గుర్తించడం పైన కూడా అధికారులతో సమావేశమయ్యారు. అదేవిధంగా కౌలు రైతులు ఎవరు వారిని దానిపైన కూడా వాళ్ళే తేల్చుకోవాలంటే కూడా గతంలో ఒక కామెంట్ చేశారు. ఇదే విషయాన్ని కూడా ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ కూడా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించబోతుందని చెప్పుకోవచ్చు. కౌలు రైతులను ఏ విధంగా గుర్తించబోతున్నారు, కౌలు రైతులకు గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం మాత్రం 12,000 రూపాయలు కూడా ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు అనే దానిపైన కూడా ఇవాళ ఆ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ప్రతిరోజు బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక్కొక్క నిరసన కార్యక్రమంతో శాసనసభకు అటెండ్ అవుతుంది. మరకాసేపట్లో జరగబోయే శాసనసభకు మాత్రం ఏ విధంగా ఇవాళ నిరసన తెలుపుతూ ఆ శాసనసభకి రాబోతున్నారని దానిపైన కూడా
ఒక క్లారిటీ అయితే రావాల్సింది. సమావేశాలు ప్రారంభం కానీ ఫార్ములా ఈకి సంబంధించిన అంశంపైన కూడా సభలో చర్చకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ బీఆర్ఎస్ పట్టుపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే ప్రవీణ్, ఇప్పుడు సభలో ఇటువంటి సిచ్యువేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటే మరోవైపు చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది ఆటో డ్రైవర్ జేఏసీ. దీనికి సంబంధించి మీ దగ్గరటువంటి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఉచిత బస్సు ఈ పథకం అమలైన తర్వాత చాలా నష్టపోతున్నాం. ఉచిత బస్సు అమలు చేసేటువంటి క్రమంలో వాళ్ళకి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోలేదు. అందుకోసం ఇవాళ చెలో అసెంబ్లీకి పిలుపులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి? ఆటో డ్రైవర్స్ ఏమంటున్నారు? ఆటో డ్రైవర్లు చెప్తున్న ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కావచ్చు, అదేవిధంగా ఉచిత బస్సు రాష్ట్రంలో ఎప్పుడైతే ప్రవేశపెట్టిందో ఉచిత బస్సు తర్వాత మాత్రం ఆటో కార్మికులను ఆదుకుంటాం, మీకు అన్ని విధాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి కూడా గతంలో రవాణా శాఖ మంత్రి కూడా పొన్నం ప్రభాకర్ కూడా చెప్పారు. అంటే అందుకు అనుగుణంగా కూడా ఆటో కార్మికులను కూడా ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనే దానిపైన కూడా ఇప్పటివరకే ఆటో కార్మికులు చెప్తున్నారు. రీసెంట్ గా బీఆర్ఎస్ పార్టీ కూడా ఆటో కార్మికులకు మద్దతు తెలుపుతూ కూడా ఆటోలో కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలో మాత్రం తాము ఆటో కార్మికులకు సంబంధించినందుకు మొత్తం మద్దతు తెలుపుతూ ఆటో కార్మికుల సమస్యలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చించాలి. వాళ్ళతో చర్చించిన తర్వాత మాత్రం గతంలో ఇచ్చిన హామీల ప్రకారం కావచ్చు ఆటో కార్మికులకు ఇప్పటివరకే ప్రతిరోజు కూడా ఫ్రీ బస్సుల ద్వారా మాత్రం చాలా వరకు కూడా నష్టం పోతున్నారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వాటన్నిటి అంశాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో చర్చించిన తర్వాత మాత్రం ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకే డిమాండ్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాంతోపాటుగా ఆటో మీటర్లకు సంబంధించిన రీడింగ్ అమౌంట్ ఏదైతుందో అది కూడా గతం నుంచి కూడా పెంచట్లేదు, దానిపైన కూడా పెంచాలని చెప్పేసి కూడా గతం నుంచి ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నాం. కానీ రవాణా శాఖ దీనిపైన కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదని చెప్పేసి కూడా ఆటో కార్మికులు చెప్తున్నారు. వాటికి సంబంధించిన సమస్యలపైన కూడా ప్రతి అంశంపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే మాత్రం వాటికి సొల్యూషన్ చూపిస్తే మాత్రం మేము ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టామని చెప్పేసి కూడా గతంలోనే ఆటో కార్మికులు చెప్పారు. కాబట్టి కాసేపట్లో మాత్రం అసెంబ్లీ ముట్టడికి ఇవాళ ఆటో కార్మికులు పిలుపునిచ్చిన నేపథ్యంలో మాత్రం ఎంతమంది ఆటో కార్మికులు కూడా ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ నిరసన ఏ విధంగా తెలుపబోతున్నారని దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. జోష్న. ఓకే, రైట్ ప్రవీణ్. అది మొత్తానికి 6వ రోజు సమావేశాలు కూడా వాడివేడిగా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రశ్నోత్తరాలు రద్దు చేసి భూభారతిపై ఇవాళ చర్చ ఉండే ఛాన్స్ ఉంది. మరోవైపు ఆటో డ్రైవర్స్ తమకు న్యాయం చేయాలి, ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాలి అని చెప్పేసి చెలో అసెంబ్లీకి పిలుపులు ఇచ్చినటువంటి నేపథ్యంలో చూడాలి మరి ఏం జరుగుతుందో. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా అల్పపీడనం పయనించనుంది. నెల్లూరు జిల్లా నుంచి విజయనగరం వరకు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఏపీలోని అన్ని పోర్టులకు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో 48 గంటల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో 48 గంటల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. అల్లూరు జిల్లా కేకే లైన్లో కొండచర్యలు విరిగిపడ్డాయి. బొర్రాగుహల సమీపంలో పట్టాలపై బండరాళ్లు పడ్డాయి. అప్రమత్తమైన గూడ్స్ రైలు డ్రైవర్ రైలును నిలిపివేశారు. పట్టాలపై ఉన్న బండరాళ్లను రైల్వే సిబ్బంది తొలగిస్తోంది. కేకే లైన్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది? టోటల్ గా వెదర్ రిపోర్ట్ అందించేందుకు అనురాధ మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ. ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రస్తుతం ఒక తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఈ అల్పపీడనం ప్రభావంతో మొత్తం అన్ని కోస్టల్ ఏరియాస్లోని కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ముఖ్యంగా అక్కడ మచిలీపట్నం నుంచి కళింగపట్నం వరకు కూడా అన్ని పోర్టుల్లోని 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తూ వాళ్ళందరికీ కూడా అలర్ట్ మెసేజెస్ అయితే పంపించారు. సముద్ర తీర ప్రాంతాలన్నీ అలజడిగా ఉంటాయి. అలల ఉధృతి కొనసాగుతుంది. తీరం వెంబడి దాదాపుగా గంటకు 50
కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు రేపు ఎల్లుండి కూడా అంటే ఏపీకి మరొక 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా వరుస అల్పపీడనాల ప్రభావంతో బంగాళాఖాతం అంతా కూడా తీర ప్రాంతాలన్నీ అలజడిగా ఉన్నాయి. మొత్తంగా ఎక్కడైతే నెల్లూరు నుంచి కూడా శ్రీకాకుళం వరకు ఉన్న అన్ని తీర ప్రాంతాలు కూడా అలజడిగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మత్స్యకారులందరికీ కూడా అలర్ట్ మెసేజెస్ అన్నవి కొనసాగుతున్నాయి. 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి. విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, కాకినాడ ఈ ప్రాంతాలన్నింటిలోని కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో అక్కడ ఆరెంజ్ అలర్ట్స్ని అయితే ఇవ్వడం జరిగింది. మిగిలిన జిల్లాలు అంటే ఎన్టీఆర్, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, వైఎస్ఆర్ జిల్లా ఈ జిల్లాలన్నింటిలోని కూడా దాదాపుగా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఎక్కువగా ఉత్తరాంధ్ర మీద ఈ ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు అయితే జారీ చేసింది. మరోవైపు చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో టెంపరేచర్స్ అన్నీ కూడా పడిపోతున్నాయి. దాదాపుగా సింగిల్ డిజిట్స్కి అక్కడ టెంపరేచర్స్ డౌన్ అవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చలి తీవ్రత కూడా ఏజెన్సీ ప్రాంతాలన్నింటిలోని కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దట్టమైన పొగమంచు కూడా అక్కడ కురుస్తూ ఉంది. ఇంకోవైపు చూస్తే కనుక నిన్నటి నుంచి కూడా అల్లూరి, విశాఖ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో అరకు కేకే లైన్ దగ్గర కొండ చర్యలు విరిగిపడ్డాయి. కొండ చర్యలు విరిగిపడిన నేపథ్యంలో అక్కడున్న రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఏదైతే అక్కడ కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో వెళ్లాల్సిన గూడ్స్ రైల్ డ్రైవర్స్ ఇప్పటికే అప్రమత్తమయ్యి అక్కడ రైళ్లను ఆపేసి అధికారులకి సమాచారం ఇచ్చారు. అవన్నీ కూడా పునరుద్ధరించే పనిలో అక్కడ రైల్వే అధికారులు అయితే ఉన్నారు. ఓవరాల్గా చూస్తే ఏపీకి మరొక 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ మెసేజ్ జారీ చేస్తుంది. రైట్ అనురాధ. ఫార్ములా ఈ కార్ రేస్ పై ఏసీబీ విచారణ ప్రారంభమైంది. డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సిఐయు పనిచేయనుంది. ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఈ కార్ రేస్ విచారణ జరగనుంది. కేసును ఎప్పటికప్పుడు ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే హెచ్ఎండిఏతో పాటు పలు శాఖల నుంచి ఫైల్స్ తెప్పించుకుంది ఏసీబీ. ఎఫ్ఈఓ కంపెనీతో ఉన్న ఒప్పందాలు ఏసీబీ పరిశీలించనుంది. ఏ క్షణమైనా కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు ఇవ్వనున్నారు. ఫార్ములా ఈ కార్ రేసులో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ విచారిస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ విచారణపై కేటీఆర్ హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు మనకు అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమర్, జోషా, ఫార్ములా ఈ కార్ రేస్ పై ఇప్పటికే ఏసీబీ ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్, మరోవైపు చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ రెడ్డి, మొత్తం 3 పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. A1 గా కేటీఆర్ చేసింది. అయితే ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే ముఖ్యంగా ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఏదైతే ఉందో ఆ యూనిట్ నేతృత్వంలో ఈ దర్యాప్తు అనేది కొనసాగనుంది. ముఖ్యంగా ఏదైతే సిఐయు ఇప్పటికే ఆ సిఐయు ఎఫ్ఐఆర్ చేసింది. ఎఫ్ఐఆర్ తర్వాతనే ప్రస్తుతం ఈ డిఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో కూడా ఈ సిఐయు కేసు అంతా కూడా ముందుకు వెళ్ళనుంది. అయితే ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ పర్యవేక్షణ ఉండబోతుంది. మొత్తం ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి 2 విడతలుగా చెల్లింపులు జరిగాయి. ఆ 2 విడతల చెల్లింపులకు సంబంధించి ఏకదాటిక అంటే మొదటి దశలో ఏదైతే తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా జరిగినటువంటి ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి మొదట ఎంత పెట్టుబడి పెట్టారు, ఈ 2వ దశ ఎందుకు ఎక్కువగా పెట్టుబడి పెట్టారు, వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే ఏసీబీ అవకతవకలను గుర్తించింది. ఈ నేపథ్యంలో ఏసీబీ జాయింట్ డైరెక్టర్ అయినటువంటి తరుణ్ జోషి నేతృత్వంలో ఈ కేసును ప్రస్తుతం విచారించనున్నారు. ముఖ్యంగా హెచ్ఎండిఏతో పాటు పలు శాఖల నుంచి కూడా ఫైల్స్ ఏసీబీ తెప్పించుకుంది. ఎఫ్ఈఓతో సంబంధించి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి ఒప్పందాలను ఇప్పటికే ఏసీబీ పరిశీలించింది. పరిశీలించిన తర్వాతనే ప్రస్తుతం ఎఫ్ఐఆర్ నమోదు చేసి ముందుకెళ్తుంది. అయితే ఏ క్షణమైనా కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ రెడ్డిని విచారణకు పిలిచేందుకు నోటీస్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఇప్పటికే డాటాను కూడా పరిశీలించడంలో భారీగా అవకతవకలను ఏసీబీ గుర్తించిన నేపథ్యంలోనే ఎఫ్ఐఆర్ మూవ్మెంట్ చేసింది. అయితే ప్రస్తుతానికి ఇవాళ కేటీఆర్ కూడా హైకోర్టును ఆశ్రయించే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవపడుతున్నాయి. నాట్ టు అరెస్ట్ అయినా లేకుంటే ముందస్తు బెయిల్ కోసం ఏదైతే
కేటీఆర్ కోరే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఏసీబీ దగ్గర నుంచి నిన్న రాత్రి సమయాన ఎఫ్ఐఆర్ కాపీ విడుదలైంది. ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఆధారంగా ప్రస్తుతం హౌస్ లంచ్ మోషన్ కూడా దాఖలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి మొత్తం 50 కోట్ల అక్రమాలకు సంబంధించి ఏదైతే మొదటి రేస్ సంబంధించి ఆ స్పాన్సర్లు వేరే ఇతర కంపెనీలన్నీ కలిపి కూడా తెలంగాణలో రెడ్డి ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.